హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్డి వైబ్స్ విత్ జాను. నా పేరు నాగేశ్వర్. ఈ రోజు నేను ఒక ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు వైజాగ్ నుంచి బ్యాంకాక్ ట్రావెల్ మొత్తం చూపించబోతున్నాను. అయితే ప్రజెంట్ నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వెంటనే డొమెస్టిక్ అయితే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్కి వెళ్ళి టికెట్స్ చెక్ చేస్తారు. చెక్ చేయించుకుని లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాగేజెస్ ఉంటే బ్యాగేజ్ చెక్ ఇన్ చేస్తాము. చెక్ ఇన్ చేసిన తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ అయిపోయిన వెంటనే లోపలికి వెళ్ళి వెయిటింగ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇమిగ్రేషన్ 3 అవర్స్ ముందు స్టార్ట్ అవుతుంది. 3 అవర్స్ ముందు వెళ్ళడం సేఫ్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ఎప్పుడైనా సరే. సో లోపలికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ పీరియడ్లో వెయిటింగ్ హాల్ ఉంటుంది. అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చుంటాం. సో ఇప్పుడు ఫ్లైట్ ఆల్రెడీ ఎక్కేసాం మేము. ఫ్లైట్ ఎక్కిన వెంటనే అది నైట్ ట్రావెల్ కాబట్టి బయట చూస్తుంటే ఫుల్ లైట్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. అదే డే టైం అయితే మనకి ఆ హౌసెస్ అవి కనిపిస్తాయి. ఇది స్టార్టింగ్. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత నైట్ టైం ఇంకేం కనిపించదు, ఫుల్ చీకటి. సో బ్యాంకాక్ అయితే రీచ్ అయిపోయాము. బ్యాంకాక్ వెళ్ళిన వెంటనే మెట్రో స్టేషన్కి వెళ్ళాము. మెట్రో స్టేషన్ నుంచి నేను ఈ వీడియో క్యాప్చర్ చేశాను. మెట్రో స్టేషన్ నుంచి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ట్రైన్ ఎక్కి ఇప్పుడు హోటల్కి బయలుదేరాము. సో విండో సీట్ దగ్గర కూర్చొని సిటీ వ్యూ చూస్తున్నాము ఇక్కడ. అయితే హోటల్కి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. ఈ 1 అవర్లో బయట సిటీ మొత్తం జస్ట్ క్యాప్చర్ చేశాను. అయితే యాక్చువల్గా మనం ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ఏమేమి వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకోవాలంటే నాకు తెలిసి యాక్చువల్గా మేక్ మై ట్రిప్ ఒకటి ఉంది, అలాగే స్కై స్కానర్ అని ఒక అప్లికేషన్ ఉంది. అయితే ఎందులో మనకి బెస్ట్ ప్రైసెస్ వస్తే అందులో మనం టికెట్స్ చూసుకుంటాము. మోస్ట్లీ మేక్ మై ట్రిప్ ఈజ్ జెన్యూన్. ఏదైనా ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా మనకి యాక్షన్ తీసుకుని వాళ్ళు రీఫండ్ అవి చేస్తారు. సో ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా టికెట్స్ చూసుకొని బుక్ చేసుకోవాలి. అయితే టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందంటే వైజాగ్ నుంచి బ్యాంకాక్కి నేను 15,000 పెట్టి బుక్ చేసుకున్నాను అప్ అండ్ డౌన్. సో లాస్ట్ టైం యాక్చువల్గా చెన్నై నుంచి బుక్ చేసుకున్నాము. అదైతే యాక్చువల్గా 9,000కి అప్ అండ్ డౌన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక హోటల్ ముందు ఒక పెద్ద ప్రాన్సెస్ అయితే బయట పెట్టారు. అది సరదాగా తీసుకుని చేత్తో పట్టుకుని మా బావ వీడియో తీయమన్నాడు. సరదాగా వీడియో తీసాము. సో తర్వాత ఒక ఆటో తీసుకుని సిటీ చూద్దామని బయలుదేరాము. ఇక్కడ ఆటోలని యాక్చువల్గా టోటో అంటారు, కొన్ని అయితే టుక్ టుక్ అంటారు, పెద్ద పెద్ద ఆటోస్. నైట్ సిటీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది బ్యాంకాక్లో. అయితే ఫస్ట్ ఇక్కడ మొదలు పెట్టాము మా హోటల్ దగ్గరలో ఉన్న ఏరియాని. తర్వాత యాక్చువల్గా మార్నింగ్ మేము పట్టాయాకి బయలుదేరాము. పట్టాయా బ్యాంకాక్ నుంచి ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ కంటిన్యూస్ జర్నీ కాకుండా మధ్యలో మనం ఒక బ్రేక్ ఇస్తాడు. ఆ బ్రేక్లో మనం ఏదైనా కావాల్సిందే కొనుక్కొని తినొచ్చు, లేకపోతే వాటర్ బాటిల్స్ ఏదైనా తీసుకుని మళ్ళీ బస్ ఎక్కేసి ఇంకొక 1 అవర్ జర్నీ ఉంటుంది. అయితే యాక్చువల్గా బ్యాంకాక్లో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి డాన్ మాంగ్యో అండ్ ఇంకొకటి సువర్ణభూమి. మేము యాక్చువల్గా ఈసారి దిగినప్పుడు డాంగ్ మాంగోలో దిగాము. ముందుసారి దిగినప్పుడు సువర్ణభూమి దిగాము. యాక్చువల్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇలా బస్సులో వెళ్తున్నప్పుడు ఒక టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ చాలా చాలా బాగుంది. బట్ ఇక్కడ ఇది సిటీకి కొంచెం దూరంగా ఉంది, మేము వెళ్ళలేదు. అయితే పట్టాలో దిగేసిన వెంటనే ఒక బైక్ తీసుకుంటే బాగుంటుంది సిటీ మొత్తం తిరగడానికి అని చెప్పి బైక్ స్టోర్కి వెళ్ళాము. ఇక్కడ 300 బాత్స్ పెడితే బైక్ ఇస్తారు పర్ డే. సో మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు 300 పే చేయొచ్చు. సో ఈ బైక్ తీసుకున్నాం మేము. బైక్ తీసుకుని హోటల్కి వచ్చాము. ఇది మా హోటల్లో. ఈ హోటల్లో 5th ఫ్లోర్లో మేము ఉంటాము. హోటల్ చాలా పెద్దది ఉంది అండ్ బయట లొకేషన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, అంత క్లాస్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళాము లగేజ్ లోపల పెట్టేసుకుని. సరదాగా బీచ్కి వెళ్దామని బయలుదేరాము. వెళ్ళే దారిలో వ్యూ చాలా బాగుంది. బిల్డింగ్స్ అవి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. టెర్మినల్ 21 అని ఉంది. ఇది ఎయిర్పోర్ట్ కాదు, ఇది పెద్ద రెస్టారెంట్ ప్లస్ హోటల్. సో ఇక్కడ నుంచి బీచ్కి ఆల్మోస్ట్ 30 మినిట్స్ పడుతుంది. ఆల్మోస్ట్ మేము బీచ్కి రీచ్ అయిపోయాము. బీచ్ దగ్గరకు వచ్చాము. అయితే ఇక్కడ చాలా ఫుడ్ స్ట్రీట్స్ అండ్ షాపింగ్ అని చాలా ఉంటాయి ఇక్కడ. సరే ఒక్కొక్కటి మనం చూద్దాము. అయితే యాక్చువల్గా బ్యాంకాక్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీ. వేరే కంట్రీస్కి వెళ్తే మనకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో బ్యాంకాక్కి మనకి ఆల్మోస్ట్ ఒక
40,000 ఇండియన్ రూపీస్తో మనం ఆల్మోస్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. వేరే కంట్రీస్ ఏదైనా వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది. అయితే యాక్చువల్గా ఎక్స్చేంజ్ రేట్స్ అవి చూసుకుని కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని ఇండియాలోనే మనం వెళ్ళాలి. థాయ్ కరెన్సీ యాక్చువల్గా బాత్స్. అయితే ఒక్కొక్క బాత్ ఇండియన్ రూపీస్లో 2.5 రూపీస్ అనమాట. ఇక్కడ ఒక స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూస్తే ఈ స్ట్రీట్ మొత్తం కంప్లీట్గా పబ్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే యాక్చువల్గా మేము వైజాగ్లోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. కరెన్సీ ఎలా ఎక్స్చేంజ్ చేసుకున్నామంటే రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే నియర్ బై ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ఏమున్నాయి అన్ని గూగుల్లో చూసి అయితే అందరికీ కాల్ చేసాము. కాల్ చేస్తే ఎవరైతే తక్కువ ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అయితే మాకు ఆల్మోస్ట్ 50,000 వరకు మేము ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఎక్స్చేంజ్ చేసుకుని పట్టుకెళ్ళాం, కానీ యాక్చువల్గా సరిపోలేదు. మళ్ళీ అక్కడ మీకు ఏమైనా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు ఉంటే ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏదైనా ఉంటే మీరు అక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. దానికి కూడా ఛార్జ్ పడుతుంది. సో ఆ ఛార్జెస్ పడే కంటే మీకు ఎంత కావాలో ముందే ఎస్టిమేట్ చేసుకుని ఇండియాలోనే ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్తే ఈజీగా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో అవి తీసుకుంటే మీరు ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటారు.